బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఉన్న పాలెం దళిత వాడలను కమ్యూనిస్టు నాయకులు సందర్శించారు. అక్కడ అనేక సమస్యలు ఉన్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. వీధి లైట్లు లేకపోవడంతో చిమ్మ చీకటిలో దళిత వాడలు ఉండటం బాధాకరమన్నారు. బద్వేలు పట్టణం 130 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న అధికారులు దళిత వాడలను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. అయినా కూడా వీళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొత్తం 25,000 రూపాయలు వాటర్ ట్యాక్స్, అవుట్ ట్యాక్స్ కడితే మాత్రమే మీకు నీళ్ళు ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ కమిషనర్ గారు ఏమాత్రం స్పందించడం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ బద్వేల్ మున్సిపాలిటీ బాగా అభివృద్ధి అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి అయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి దళిత వాడలను మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. నీళ్ళు ఇవ్వకపోగా మేము నీళ్ళు ఇస్తూ ఉన్నామని చెప్పి పన్నులు రాబట్టుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అందుకనే ఇవాళ మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా మీరు 4 రోడ్లు తిరగడం కాదు, మీరు వార్డుల్లో తిరగాలి, దళిత వార్డుల్లో తిరగాలి, ముస్లిం మైనార్టీ వార్డుల్లో తిరగాలి. అక్కడ పరిస్థితులు మీరు గమనించాలి. అక్కడ మీరు సమృద్ధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే బద్వేలు బాగా అభివృద్ధి చెప్పిందని చెప్పి మీరు చెప్పాలి. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఒక 2-3 రోజుల్లో మాత్రం ఈ దళిత వాడలో ఉన్నటువంటి వాటర్ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో మొత్తం